समाधिनिर्धूतमलस्य चेतसो निवेशस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వభ్యో నమో నమః ఆచార్య. ఇవాళటి ఆత్మనిరీక్షణ ప్రకరణంలో ముని గారు మరియు వరలక్ష్మి గారు చెప్పినటువంటిది ఏంటంటే, ప్రకృతి లేకపోతే నేను లేను. ప్రధానమంత్రి లేకపోతే నరేంద్ర మోదీ గారు లేరా? ముఖ్యమంత్రిగా లేకపోతే రేవంత్ రెడ్డి గారు లేరా? రాష్ట్రపతిగా లేకపోతే ద్రౌపది ముర్ము గారు ఉండరా? బడి పిల్లల నెమలిపించము లేకపోతే శ్రీకృష్ణుడు ఉండడా? నెమలిపించము పిల్లన గ్రోవి లేకపోతే శ్రీకృష్ణుడు ఉండడా? ధనుస్సు బాణము లేకపోతే శ్రీరాముడు ఉండడా? వస్త్రాలు బాధ్యతాయుతమైనటువంటి వస్త్రధారణ తోటే సమాజంలో మనకొక గుర్తింపు. ఆ ప్రత్యేక గుర్తింపునిచ్చే వస్త్రాలు ధరించకపోతే మనము ఉండమా? ఇది ఆలోచించాలి. ప్రకృతి వేరు, జీవాత్మ వేరు, నేను వేరు, నాది వేరు. నేను అనేటువంటిది ఆత్మతత్వం, నాది అనేటువంటిది శరీరతత్వం. శరీరము ప్రకృతి. ప్రకృతి సంయోగములో నేను ఈ 84 లక్షల జన్మలలో ఉంటున్నాను. ప్రకృతి లేకపోతే నేను నా స్థితిలో ఉంటాను. ప్రకృతి సంయోగంలో నేను 84 లక్షల జన్మలలో ఉంటాను. ప్రకృతితో సంబంధం లేకుండా నేను ఆత్మస్థితిలో ఉంటాను. జీవాత్మ స్థితిలో కాదు, ఆత్మస్థితిలో ఉంటాను. నేను భగవంతుడి బిడ్డగా ఉంటాను, శుద్ధమైనటువంటి. ఈ యొక్క ప్రకృతి అనేటువంటిది మనకు ఒక వస్త్రం లాంటిది. ప్రకృతి లేకపోతే నేను లేకపోవడం కాదు. నా కోసం ప్రకృతి, వస్త్రాలు నా కోసం, వేషధారణ నా కోసం, అలంకరణ నా కోసం, ఆడంబరము నా ఇష్టం. ప్రకృతి వేరు. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి. దేవుడు, జీవుడు, ప్రకృతి. వైదిక త్రైత సిద్ధాంతం ఈ మూడింటి మీదనే ఆధారపడి ఉంది. నాన్న, పిల్లలు, ఇల్లు. బ్రహ్మాండంలో దేవుడు, జీవుడు, ప్రకృతి ఎలాగో ఈ పిండ సృష్టి లోపల తల్లిదండ్రి, పిల్లలు, ఇల్లు, వాకిలి. ఈ ఇల్లు, వాకిలి ప్రకృతి.
తల్లిదండ్రి దేవుడు, సంతానము జీవుడు. దేవుడు ప్రకృతి లేకపోతే నేను లేను అనేటువంటి స్థితిలో ఉన్నారు అంటే ఇంకా ఓనమాలు కూడా దిద్దుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. జీవాత్మలు జీవాత్మ స్థితిలో ఉన్నాయి, మూర్ఛావస్థలో ఉన్నాయి. కాబట్టి వాటిని ఉద్ధరించడానికి భగవంతుడు ఏదైతే చెయ్యాలనుకున్నాడో అది భగవంతుడి ఉపకారాన్ని జీవులు గుర్తించలేని కారణంగా ప్రకృతి సంయోగం తీసుకున్నాడు భగవంతుడు. ప్రకృతి ఆవరణం. అందుకే ఈ అష్టచక్ర నవద్వార, ఈ నవద్వారాల అయోధ్యాపురి అనేటువంటి ఈ దేహం నుంచి నవరంధ్రాల ద్వారా ప్రకృతి యొక్క వికారాన్ని వదిలింపజేస్తూ చివరికి ఈ దేహంను వదిలింపజేస్తున్నాడు భగవంతుడు. ప్రకృతి వేరు, నువ్వు వేరు. భగవంతుడు సమాజం చేత మనల్ని అడిగిపించేది నువ్వు ఎవరు అనేటువంటిది. ఈ కనపడే దేహము నువ్వు కాదు, ఈ స్త్రీ పురుష తత్వము నువ్వు కాదు, ఈ యొక్క రూపము నువ్వు కాదు. నువ్వు వేరు, ఈ రూపము వేరు. నిన్ను నువ్వు గుర్తించాలి. అందుకే దయానంద సరస్వతి తన చివరి సందేశంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, ఏ ప్రభు తునే మేరే సంగు ఖూబ్ ఖేల్ ఖేలా అబ్ తో మై చలా. దయానందుడు ఈ విషయాన్ని, ప్రకృతి వేరు ఆత్మ వేరు అనే విషయాన్ని స్వయంగా చెప్పి చూపించిపోతున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను. మనమంతా కళ్ళతో చూసినటువంటి ఏ శరీరాన్ని అయితే దయానంద సరస్వతి అన్నామో ఆ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇది గమనించలేకపోతున్నారు ముని గారు. పట్టుకోవాలి. వరలక్ష్మమ్మ గారు పట్టుకుంటున్నారా? విషయాన్ని జాగ్రత్త సూక్ష్మంగా పట్టుకోవాల్సి వస్తుంటది. ప్రకృతి వేరు, జీవుడు వేరు. జీవాత్మ ప్రకృతి సంయోగములోనే, ప్రకృతి ఆవరణములోనే ఈ జన్మలుగా కనిపిస్తున్నాడు. అంతవరకే. ప్రకృతి లేకపోతే నేను లేనని కాదు. ప్రకృతి వస్త్రాలే, మనమే. ఇప్పుడు అందుకే బాధ్యతల్లోకి వెళ్తున్నప్పుడు మాత్రమే ప్రత్యేక గుర్తింపునిచ్చే డాక్టరు ఆ తెల్ల వస్త్రాలు, పోలీసు ఈ కాకి వస్త్రాలు, ఆ లాయర్లు జడ్జీలు నల్ల వస్త్రాలు వేసుకొని వెళ్తుంటారు. మా బడి పిల్లలు వాళ్ళ వస్త్రాలు వేసుకొని వెళ్తారు. మళ్ళీ రాగానే ఇవి ఇప్పేస్తుంటారు. మున్సిపాలిటీ వాళ్ళు చూస్తలేరా? చూస్తున్నాం ఆచార్య, చూస్తున్నాం. మరి ఇంత ప్రత్యక్షంగా కనబడుతున్నప్పుడు మరి ప్రకృతి లేకపోతే నేను లేను, ఆ వస్త్రాలు లేకపోతే నేను లేను, ఆ ఆభూషణాలు లేకపోతే నేను లేను అంటే ఏమన్నట్టు? మనం పరిపక్వత పొందాలి. ఈ జీవితంలో లేనని మాత్రమే అర్థం, కానీ నేను పూర్తిగా లేనని అర్థం కాదు అక్కడ. ముని గారు వ్యాఖ్యానం తర్వాత సూత్రం ఏంటి, అక్కడ చెప్పిన విషయం ఏంటి? చెప్పిన కదా, ప్రకృతి జడ పదార్థము, ఈశ్వరుడు చేతన పదార్థము చెప్పిన కదా. కాదు, ప్రకృతి లేకపోతే నేను లేను అని అంటున్నారు కదా. నేను లేనంటే జీవితంలో లేనని అర్థం. అది ఇప్పుడు చెప్తున్నారు వ్యాఖ్యానంలో, అప్పుడు చెప్పలేదు కదా. సూత్రంలో ఏంటంటే మునిగారు ఏమన్నారు, వరలక్ష్మి గారు ఏమన్నారు అన్నదానికి ఈ వివరణ ఇస్తున్నాడు ఓం ప్రకాష్. అంతేగాని మీకు అసలే తెలియదని కాదు. ఇప్పుడు ఇంత వివరణ విన్న తర్వాత మీరు స్పష్టీకరణ ఇస్తున్నారు కదా, అందుకని అంతే. ఇదే విషయం అప్పుడే చెప్తే ఇది ఇలా వచ్చేది కాదు కదా, అంతే. అందుకని ప్రకృతి స్వతంత్రం, ప్రకృతిలోనే ఆమె ఆ దృష్టితో అన్న చర్చి అది. మన దృష్టిలో మన మనసులో ఏమున్నది అనేది వినేవారికి తెలియదు కదమ్మా. అందుకని విషయము అనేటువంటిది సూటిగా రావాలనేటువంటిది అభిప్రాయం.
రాజమణమ్మ గారు మైక్ బంద్ పెట్టండి. దేవుడు, జీవుడు, ప్రకృతి ఈ మూడు స్వతంత్ర సత్తలు, అస్తిత్వాలు. కాబట్టి జీవుడు లేకున్నా ప్రకృతి ఉంది, దేవుడు లేకున్నా ప్రకృతి ఉంటుంది. దేవుడు జీవుడు లేకున్నా, దేవుడు జీవుడు లేకుంటే ప్రకృతి ఉనికిలోకి రాదు. దేవుడు లేకపోతే మూడు ఉనికిలోకి రావు. ఇప్పుడు పురుషుడు లేకపోతే స్త్రీగా ఒక కుటుంబాన్ని నెలకొల్పలేదు, ముందుకు నడిపించలేదు. స్త్రీకి ఆధారం పురుషుడు కావాల్సిందే, సంతానానికి తల్లిదండ్రి కావాల్సిందే. ఈ యొక్క రహస్యం అందుకని గుర్తుపెట్టి. ఇప్పుడు ఇక మన ప్రకరణంలోకి వెళితే శ్వేతాశ్వతర ఉపనిషత్తు. నిన్నటి విషయం అర్థమైందా? చెట్టు ముందా విత్తనం, చెట్టు ముందా విత్తనం ముందా, గుడ్డు ముందా కోడి ముందా అనేది ఎవరు వినలేదా? అర్థమైంది. మన జన్మలో కూడా ఆనాటి అమైతుని సృష్టిలో, భగవంతుని సృష్టిలో జరిగేటువంటి దానిని మన జన్మ ద్వారా చూపిస్తూనే ఉన్నాడు. శరీరం ముందా ఆత్మ ముందా అనేటువంటిది శుక్రకణముగా తండ్రి శరీరం నుండి పంపించి, తల్లి శరీరం నుండి వచ్చే అండములో కూర్చుండబెట్టి పిండముగా ఎదిగింపజేసి జన్మింపజేయడం చూపిస్తున్నాడు. పక్షులు గుడ్లు పెట్టి సంతానాన్ని కనడం చూపిస్తున్నాడు. వృక్షాలు విత్తనాలతోటి మొలకెత్తి సస్యశ్యామలం అవ్వటం చూపిస్తున్నాడు. ఏదైనా పదార్థం ఈ యొక్క చెమట గాని, మురికి గాని, మురుగు గాని దాంతో ఈ యొక్క సూక్ష్మ క్షుద్ర జంతువులు గుట్టుకొని రావడం చూపిస్తున్నాడు దాంతో. అందుకని ఇదంతా ఆనాడు ఉన్నది ఈనాటికి ప్రతి దానిని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు. బ్రహ్మాండం అర్థం కాకపోతే పిండంలో చూడాలి, పిండము అర్థం కాకపోతే బ్రహ్మాండంలో చూడాలి. అద్దంలో ముఖమును చూసి సవరించుకున్నట్లుగా ప్రతిదీ దాపరికం లేకుండా భగవంతుడు ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు. ఓం ఆచార్యజీ, అమ్మా నిన్నటి వీడియో చూసాను. ఇద్దరు ఆడపిల్ల తండ్రి కూతుళ్లను మీరు వీడియో పెట్ట చూడండి ఆచార్యజీ. చూశాను, బాగుంది. ఇద్దరు ఆడపిల్లకి తండ్రి ఎలా సమాధానం చెప్పి తృప్తిపరిచాడో ఉదాహరణ బాగుంది. ధన్యవాదాలు. ఏకో దేవ 11వ చూడండి, శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6వ అధ్యాయము 11వ శ్లోకాన్ని. ఏకో దేవ సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాధివాసః సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. ఏకో దేవ సర్వభూతేషు గూఢః, గూఢ గుప్తం రహస్యం, గుప్తముగా రహస్యముగా పరోక్షముగా కనబడకుండా ఉన్నటువంటి సర్వభూతేషు, సర్వభూతేషు సర్వ అంటే సంపూర్ణ ప్రాణి మాత్రుడు ఎన్నైతే ఉన్నాయో వాటన్నింటి లోపల సర్వభూతేషు సప్తమ వ్యక్తి బహువచనం. అన్ని ప్రాణులలో ఇదివరకైతే నాలోనే ఇందాక మా
ఉపనిషత్ జ్ఞానగంగ కంటే పూర్వము చర్చించే దాంట్లో నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు దేవుడు అని చెప్పుకునేటువంటి దానికి సమాధానం చెప్తున్నాడు ఇక్కడ ఉపనిషత్ ఋషి. నాలో నీలోనే కాదు, అన్నింటిలోనూ ఉన్నాడు. ఏకో దేవ, ఒకే ఒక్క దేవుడు. సర్వభూతేషు, సంపూర్ణ ప్రాణి మాత్రములలో గూఢ గుప్తముగా ఉన్నాడు. ఏ రకంగా? ఇంకా అంతేకాకుండా అందులేడని సందేహము వలదు. ఎందెందు వెతికి చూసిన అందందే తన సస్వరూపముతో ప్రత్యక్షంగా ఉన్నాడు, సాక్షాత్కారం గావింపజేస్తున్నాడు. అటువంటి సర్వవ్యాపి, అన్నింటిలో వ్యాపకమై ఉన్నటువంటి వాడు, అన్నింటిలో వ్యాపకమై ఉన్నటువంటి వాడు. ఆ యొక్క సర్వభూత అంతరాత్మ, అన్ని ప్రాణులలో అంతర్యామి, అంతరాత్మగా ఉన్నటువంటి వాడు. ఈ అంతరాత్మ అనేటువంటి భ్రమ, అంతరాత్మ శబ్దానికి గల శబ్దము పట్ల గల భ్రమ ఏంటంటే, నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను. ఆత్మసాక్షి నా అంతరాత్మ చెప్తుంది, నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను, నా అంతరాత్మ చెప్తుంది. అంతరాత్మ, ఆత్మ, మనస్సు మనస్ఫూర్తిగా, మనస్ఫూర్తిగా అనేటువంటి విషయాన్ని నా హృదయపూర్వకంగా చెప్తున్నాను. దీని స్పష్టీకరణ అవసరమేనా? అవసరమే ఆచార్య. ఏది ఆత్మ, ఏది పరమాత్మ, ఏది ఆత్మ, ఏది పరమాత్మ? ఇక్కడ ఉపనిషత్ ఋషి చెప్తున్నటువంటిది, సర్వ ప్రాణులు, ఈ 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో, అమీబా నుంచి మొదలుకొని అతిపెద్ద రాక్షస బల్లి డైనోసార్ వరకు, ఇవి ఎన్ని జాతులైతే ఉన్నాయో అవి ఆయా శరీరంలో ఉన్నటువంటి జీవాత్మలు. ఇది ఆ ఆత్మలకు సంబంధించినటువంటి విషయం. అందులోనే మనుషుడు కూడా. ఇక పరమాత్మ విషయం ఏంటంటే, ప్రతి అణువణువున ఇమిడి ఉన్నటువంటి పరమాత్మ అంతర్యామిగా, అంతరాత్మగా ఆ అంతరాత్మ ఎక్కడ ఉన్నాడు అనేటువంటి రహస్యాన్ని కపిల మహర్షి సాంఖ్య దర్శనంలో, దయానంద సరస్వతి సత్యాత ప్రకాశంలో విడమర్చి మరీ సుస్పష్టంగా తెలియజేశాడు. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. సత్వరజస్తమసాం సామ్యావస్థా ప్రకృతేర్మహాన్ మహతోరహంకారాత్ పంచతన్మాత్రాణ్యుభయమింద్రియం మనః పురుష అని కపిల మహర్షి ఇంతవరకే చెప్పాడు. ఆ పురుష చిట్ట చివరికి వచ్చినటువంటి పురుష శబ్దాన్ని విప్పుతూ దయానంద సరస్వతి ఏమంటున్నాడంటే, పురుష ఇది జీవాత్మ పరమాత్మశ్చ, జీవాత్ముడు మరియు పరమాత్ముడు అని చెప్పేసి అక్కడ చూపిస్తున్నాడు. అందుకని ఈ యొక్క పరమాత్మ జీవాత్మ లోపల ఉన్నాడు, జీవాత్మ లోపల ఉన్నాడు. అందుకే అంతరాత్మ. అర్థమవుతుందా? అవునా ఆచార్య. జీవాత్మ లోపల. ఇప్పుడు వీరు భీమరావు గారు స్పష్టీకరించడానికి ప్రయత్నిస్తున్నారు రోజు. జీవాత్మ సూక్ష్మము, పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మం అని చెప్పడం వెనుక రహస్యం ఇదే. ఇక్కడ ఉపనిషత్ ఋషి చెప్తున్నటువంటిది అంతరాత్మ అంటే పరమాత్మ. ఇప్పుడు అమ్మ ఆత్మీయత, నాన్న యొక్క ప్రేమను చూపించండి. ఏం శ్రీనివాస్ గారు నోరు తెరుస్తున్నారు, అప్పుడే చూపెట్టమని అంటే చూపిస్తారా లేదా?
ఇది చూపించే తరం కాదు. రాజమణిమ గారు, దానికి ఆకారం లేదు కదా. ఆ గుండెలో ఉంటుంటాయి. అమ్మ శరీరం కళ్ళకు కనపడవచ్చు, కానీ అమ్మ యొక్క ఆ ఆత్మీయత, మమత, ప్రేమ అనేటువంటిది, నాన్న యొక్క ప్రేమ అనేటువంటిది మన గుండెలో ఉంటుంటది. గురువు యొక్క గురుత్వం కూడా అలాగే వచ్చది. వారిని తలుసుకోగానే తనమంతా పులకరించిపోతుంటది. అర్థమవుతుందా? ఆ పులకరింపు, ఆ పరవశింపు, ఆ ఆనందం అనేటువంటిది అనుభవించే వారికే తెలుస్తుంది. కానీ దాని మీద ఎన్ని కావ్యాలు రాసినా, ఎన్ని చేసినా చదివే వారికి ఏమాత్రం తెలియదు. అదే విధంగా ఈ ఈశ్వరీయ తత్వం అనేటువంటిది అంతరాత్మ. అందుకే ఈ యొక్క బ్రహ్మ సాక్షాత్కార ప్రకరణంలో ప్రతి మత సంప్రదాయము వారు పరమాత్మను ధ్యానం చేయడానికి చేస్తున్నటువంటి ప్రక్రియలో ఏంటంటే కళ్ళు మూసుకోవడం. కళ్ళు మూసుకుంటే ఈ ప్రపంచము కనబడదు. కళ్ళు మూసుకుంటే ప్రపంచము కనబడదు. దేహం యొక్క ధ్యాస ఉండదు. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు పరమాత్మ తత్వాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం. ఇక మత సంప్రదాయాల విభిన్నత్వానికి ఎందుకు వెళ్ళాము అని అంటే, ఈ యొక్క యోగ గురువులు అనేటువంటి వారు, ధ్యానం నేర్పించేటువంటి వారు, వాళ్ళ మరి అసంపూర్ణ జ్ఞానంతో ఏమని చెప్తున్నారు అంటే, మనసును ఏకాగ్రం చేయండి, మనసులో ఇష్టదేవుణ్ణి తలుసుకోండి. అంటే ఇష్టదేవుడు అనేటువంటి విషయాన్ని మరియు మనస్సును ఏకాగ్రం చేయడం. ఈ యొక్క మనస్సును ఏకాగ్రం చేయాలి అనేటువంటి ఈ ప్రక్రియలో దయానంద సరస్వతి కూడా ఏకాగ్రం చేయమన్నాడు. దయానంద సరస్వతి ఏకాగ్రం చేయమనడము, ఈ యొక్క యోగ గురువులు ఏకాగ్రం చేయమనడము, ఇది రెండు వేరు. ఈ యొక్క యోగ గురువులు ఏంటంటే, ఒక దీపము మంట మీద కానీ, ఒక విగ్రహం మీద కానీ, ఒక కులదేవత అది ఆ విగ్రహం మీద నిలపమని చెప్తుంటారు. నిలిపితే ఏమొస్తుంటది అనేది మనం ఊహించుకునే కంటే, ఒకసారి తోతాపురి శిష్యుడు అయినటువంటి రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వెళితే ఈ రహస్యం బయటపడుతుంది. ధ్యానం ప్రక్రియలో ఆ తోతాపురి అనేటువంటి గురువు తన శిష్యుడైనటువంటి రామకృష్ణ పరమహంస గారికి ఈ యొక్క అంతరాత్మను చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు అంటే, ధ్యానం ఏం చేస్తున్నావు రామకృష్ణ అంటే, ధ్యానం చేస్తున్నాడు. మరి ధ్యానంలో ఏం చేస్తున్నావు అని అంటే, అమ్మను చూస్తున్నాడు. అమ్మ ఎక్కడున్నది అని అంటే, ఇదిగో ఈ సాక్షాత్ మూర్తి కనిపిస్తున్నాయి కదా, ఈ అమ్మనే కనిపిస్తున్నాయి. మరి నువ్వు మరి కళ్ళు తెరువు అని అన్నాడు. తెలిసే ఏం కనబడుతుందంటే అమ్మ కనబడుతుంది. ఇప్పుడు ధ్యానం చేయండి, మళ్ళీ కళ్ళు మూసుకుంటే ఏం కనబడుతుంటే అమ్మ కనబడుతుంటే, ఈ నీకు బయట ఉన్నదే లోపల చూస్తున్నావు, లోపల ఉన్నదే బయట చూస్తున్నావు. ఈ ధ్యానం ఎట్లా అవుతుంటారు? మరి ధ్యానం అంటే ఏంటిది గురువుగారు అంటే, ఈ భౌతిక స్వరూపం అంతా చెదిరిపోవాలి. ఇప్పుడు ఈ ఆశ్రమంలో దాయిని అమ్మగారు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు అంటే, ధ్యానం చేస్తున్నారు. ధ్యానంలో ఏం చేస్తున్నావు అని అంటే, నేను చెప్తే మీరు నమ్మరు అంటారు. అంటే అంత గొప్ప విషయం తప్పకుండా నేర్చుకోవాలి. ఏం కనబడుతుంది అని అంటే, ఈ దారి కనబడుతున్నది, ఈ దారి పక్కన ఉన్న చెట్లు కనబడుతుంది. అర్థమవుతుందా? భౌతికంలో చూసే కదా అది కనబడుతుంది. అప్పుడు తోతాపురి ఆ గురువు గారు ఏమన్నారంటే, రామకృష్ణ పరమహంస గారితో, నువ్వు ఇగో ఈ కత్తి తీసుకొని ఆ అమ్మను 2 ముక్కలు చెయ్యి. అమ్మ ఏంటిది, జగజ్జనని సాక్షాత్ మూర్తి, అమ్మను చంపడం ఏంటి గురువు గారు అన్నారు. మరి నువ్వు ధ్యానంలోకి రావాలి కదా అని అంటే, అవును రావాలి.
మరి అమ్మ అడ్డం వస్తుంది కదా, ఆ అమ్మని చంపేయాలి. నేను కళ్ళు మూసుకున్నాను కదా గురుగారు, కళ్ళు మూసుకుంటే ఈ విగ్రహం ఆ విగ్రహం స్థానంలో ఉన్నది కదా, నాకు దాన్ని ఎట్లా చంపగలుగుతామంటే ఇదిగో కత్తి ఉన్నది, ఈ కత్తితో చంపేయాలి అంటే కత్తి ఏది కత్తి గురువు గారు అన్నాడు. అంటే ఇదిగో ఇదంటే ఎక్కడ ఉన్నది అని అంటే మరి అమ్మ ఎక్కడ ఉన్నది అని. కళ్ళు మూసుకున్నాక అమ్మ ఎక్కడికి వెళ్ళి వచ్చింది నీ దగ్గరికి. వెలుగుతుందా ఊరికే చూస్తున్నారా మిట్ట మిట్ట? ఆచార్జీ అర్థమవుతుందా? ఈ ఊహ కత్తితోటి ఊహ అని అంటే అది అమ్మగారు ఊహతోనే అంటుంది. ఊహ ఆగండి కొద్దిసేపు ఉండండి, అక్కడికి వస్తుంది. మైక్ పని చేయాలి. తోతాపూర్ ఏమన్నాడంటే ఇదిగో కత్తి, ఈ కత్తి తీసుకొని అమ్మని చంపాలి, అమ్మని 2 ముక్కలు చేసేయంటారు. ఏది కత్తేది గురువు గారు అన్నాడు. అంటే అమ్మేది అని అంటారు. అంటే అమ్మ నా మనసులో ఉన్నది అన్నది. అంటే నేను నన్ను గురువుగా భావిస్తున్నావు కాబట్టి ఇదిగో కత్తి నేను ఇస్తున్నాను పట్టుకోను. అమ్మను ఎట్లా అది ముక్కలు చేయాలి గురుగారు? ఇది సాధ్యం ఎట్లా అవుతుంటది? జగజ్జనని అయినటువంటి ఆ అమ్మను ముక్కలు చేయడం ఏంటి అని. నువ్వు అమ్మాని మోహిస్తున్నటువంటి ఈ మోహమే నీ అజ్ఞానము, నీ యొక్క ఆత్మికోన్నతికి అవరోధం. ఈ అవరోధాన్ని అధిగమించాలి అంటే ఆ అమ్మను ముక్కలు చేయాలి. అది నా వల్ల కాదు, నేను చేయను అంటాడు. మరి నేను వెళ్ళిపోనా అంటే లేదు, నాకు ధ్యాన స్థితికి, సమాధి స్థితికి తీసుకెళ్ళమని చెప్తుంటాడు. అప్పుడు సరే, ఇక నీకు నీవుగా చేస్తలేవు కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తున్నానని చెప్పేసి అటు బయటకు వెళ్ళి ఒక గాజు ముక్క తీసుకొచ్చి అతని బ్రుకుటి దగ్గర గుచ్చాడు. గుచ్చే కంటే ముందు అడిగాడు, ఇప్పుడు ఏం కనిపిస్తుంది అంటే అమ్మనే కనిపిస్తుంది నాకు. ఇదిగో నేను ఒక ప్రయోగం చేస్తున్నాను, ఈ ప్రయోగం నీ సంపర్కంలోకి రాగానే నీకేం కనిపిస్తుందో చెప్పు అని అది గుచ్చాడు. గుచ్చేసరి మీరేమో గుచ్చుతున్నారు గురువు గారు అండి. నేనేం గుచ్చుతున్నాను, నేను గుచ్చుతలేనా వదిలిపెట్టు. నీకేం కనిపిస్తుంది? అమ్మ కనిపిస్తుందా లేదా అంటే అమ్మ కనిపిస్తలేదన్న. మరి ఏం కనిపిస్తుంది అని అంటే మీరు గుచ్చేది తెలుస్తుంది నాకు అని చెప్తున్నారు. గుచ్చేది తెలుస్తుంటే అంటే మరి గుచ్చేది తెలుస్తున్నప్పుడు అమ్మ పోయింది కదా అంటే పోయింది. ఇంకేం కనిపిస్తుంది అంటే చల్లగా అనిపిస్తుంది. చల్లగా ఏంటిది? నేను ఈ గాజు పెంకుతో నీ బ్రుకుటి ఈ యొక్క కనుబొమ్మల మధ్యలో గుచ్చాను. గుచ్చినప్పుడే నీకు నొప్పి తెలుస్తుంది. ఆ నొప్పి తెలిసిన తర్వాత చర్మం చిట్లిపోయింది కానీ రక్తం కారుతుంది. ఆ రక్తమే నీకు చల్లగా కనిపిస్తుంది. ఇంకేం కనిపిస్తుంది అన్న? నొప్పి తెలుస్తుంది అన్న. ఇంకా చూడు, ఆ నొప్పినే చూడు, ఆ నొప్పిని చూస్తే నీకేం కనిపిస్తుంది? ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ఇక మాట్లాడకుండా సమాధిలో రోజు 10-15 నిమిషాలు కూర్చుండేటువంటి రామకృష్ణ పరమహంస ఆ రోజు ఈ తోతాపురి గురువు గారు చేసిన ప్రక్రియతోటి కనీసం గంట సేపు కూర్చుంది. ఆ రకంగా ఈ యొక్క రూపాలన్నీ పోవాలి. అమ్మగారు, రాజమణమ్మ గారు ఏదో చెప్పాలనుకున్నారు, ఇప్పుడు చెప్పండి. ఊహతో అన్నాడేమో ఆచార్జీ, అట్లా అని అంటున్నా. అవును, మరి అది ఇప్పుడు కళ్ళు మూసుకున్న తర్వాత కాళికాదేవి ఆ విగ్రహం ఎలా కనిపిస్తుంది? లోపల మనసులో నిండుకున్నది కదా, మనసులో ఆ ప్రతిరూపం నిండిపోయింది కదా. ఈ దాయిని అమ్మకు దారి ఎలా కనిపిస్తుంది? కళ్ళు మూసుకున్న తర్వాత రూమ్లోకి వచ్చి తలుపులు వేసుకొని కూర్చున్న తర్వాత దారి ఎలా కనిపిస్తుంది? దారి పక్కన చెట్లు ఎలా కనిపిస్తున్నాయి? ఈ యొక్క మిడిమిడి జ్ఞానంతో ఉండేటువంటి యోగ గురువులు వాళ్ళు కులదేవత అనేటువంటి విషయాన్ని ఎలా అందిస్తున్నారు? అక్కడ కపిల మహర్షి చెప్తున్నాడు ఏంటంటే ధ్యానం నిర్విషయం మనః. ఊహాగానంలో ఉన్నారు వాళ్ళంతా. ఆ ఊహాగానాలను పటాపంచలు చేయాలి, చెల్లాచెదురు చేసేయాలి, విషయరహితమైపోవాలి. పతంజలి మహర్షి చెప్తున్నాడు ఏంటంటే ధ్యాన హేయ వృత్తయ. ధ్యానములో ఈ వృత్తులు అనేటువంటివి మంచి చెడు, ఇష్టాలు, కులదేవత, ఓంకారము, ఈ దీపము, ఇటువంటి ఏవైతే భావాలు వస్తున్నాయో ఈ విషయాలన్నింటినీ త్యాగం చేయాలి, వదిలేయాలి.
వదిలేస్తే ఏమొస్తుంటది అంటే నిర్విచార వైశారథ్య అధ్యాత్మ ప్రసాద. నిర్విచార స్థితికి వెళ్ళాలి. ఏ విషయం వద్దు, ఏ ఓంకారం వద్దు, ఈ యొక్క ఇష్టదేవత వద్దు, ఈ పంచాక్షరి వద్దు, ఏది వద్దు, సాక్షిభూతం ఉండాలి. అటువంటి స్థితిలో కలిగేటువంటి అనుభూతిలో ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంటది, పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంటది. ఈ స్తంభ వృత్తి ప్రాణాయామం అక్కడికే తీసుకెళ్తుంది. ఈ శ్వాస ఇప్పుడు ఈ వేరే వాళ్ళ పేరు చెప్పుకుంటే వాళ్ళు పదే పదే వాళ్ళ కోపం వస్తుందేమో, మరి పేరు చెప్పగా తప్పట్లేదు. ఈ శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి మనల్ని ఈ శ్రీనివాస్ గారు అదే పని చేస్తుంటారు. ఆయన తొందరగా అర్థమవుతుంటది. ఏంటంటే నేను ఊరికి వెళ్తున్నాను, నేను దేహరాదూన్ వెళ్తున్నాను, ఉత్తరాఖండ్ వెళ్తున్నాను, కాశీ వెళ్తున్నాను అని చెప్పేసి ఎవరిని కాపలా పెడుతున్నారు. కాపలా ఉద్దేశం ఏంటి? గేట్ కీపర్ కాపలా యొక్క ఉద్దేశం ఏంటి? స్వామి కాదు కదా. వీళ్ళు ఆత్మ సాక్షాత్కారం గురించి, పరమాత్మ సాక్షాత్కారం గురించి ధ్యానంలో కూర్చుండబెట్టి ఆ యొక్క ఆత్మను యొక్క ముక్కు దగ్గర శ్వాస వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, అక్కడ కాపలా పెట్టారు. గేట్ కీపర్ వాచ్మెన్ కు లోపల ఏం జరుగుతుంది ఏం తెలుస్తుంది? ఆ మధ్య ఒకటి అన్నమయ్య సినిమాలో ఒక దృష్టాంతం కనబడుతుంది. దాంట్లో ఏంటంటే అది తానీషా గారి ఆయన సేనాపతి ఎవరో ఉంటారు, ఆయన అతను ఈ చెలికత తోటి లోపల సరసాలు ఆడుతుంటాడు అన్నట్టు. ఆ కాపలా ఉండే అతను ఏమన్నా అంటే వాళ్ళు లోపల మనం కాపలా, వాళ్ళు లోపల మనం కాపలా. అర్థం కావట్లేదా? అయిందా సరే? కాపల ఎవరుంటున్నారు? కనిపెట్టేవారు ఎవరు? ఆత్మ. ఆత్మను శరీరం నుంచి బయటకు తీసుకొచ్చి ముక్కు దగ్గర కనిపెట్టు, శ్వాస వస్తుందా లేదా, వస్తుందా లేదా అనేటువంటిది అక్కడ శ్వాస మీద ధ్యాస ఇక్కడ పెట్టిన తర్వాత లోపల సాక్షాత్కారం ఏమవుతుంది? కాదు. ఏం శ్రీనివాస్ గారు అలా చూడకండి, దృష్టి తగులుతుంది పొద్దున. లోపల నుండి గ్రహించవలసింది బయటకే వచ్చేసింది కదా, ఇంకా గ్రహించే వస్తువు ఏముంది అని ఏం లేదుగా. అంతా ఈ కాలక్షేపంలోనే ఇవాళ ధ్యానం సమాప్తం. ధన్యవాదములు గురువు గారు. ఈ ధ్యాస, ఈ శ్వాస ధ్యాస, అసలైనటువంటి శ్వాస మీద ధ్యాస ఏంటంటే ఋగ్వేదం 10వ మండలము 75వ సూక్తము 5వ మంత్రములో చెప్పబడింది ఏంటంటే ఇమమ్మే గంగే యమునే సరస్వతి శుతుద్రి అనేటువంటి మంత్ర వ్యాఖ్యానంలో చెప్తున్నటువంటిది ఏంటంటే ఇడాపింగళ ఈ నాడులు, ఇడానాడి, పింగళ నాడి, సూర్యనాడి, చంద్రనాడి, ఈ నాడుల ద్వారా ఇప్పుడు ఈ ఇడాపింగళ నాడుల రహస్యాన్ని ఆవిష్కరించి బయటపెట్టినటువంటి ఋషులు ఈ యొక్క ఊర్లలో బావిలోంచి నీళ్లు, ఆ గిలక బావి దగ్గర ఇట్లా నీళ్లు చేస్తుంటారు కదా, మళ్ళీ అమ్మలు ఇంట్లో కూర్చుండి ఆ కవ్వంతో అమ్మ పెరుగుని చితుకుతుంటారు కదా. ఈ రహస్యం అర్థమవుతుందా? ఇది లోపలికి వెళ్ళి రావాలి. ఈ యొక్క ప్రాణాయామం, ఈ యొక్క ఉద్గీత ప్రాణాయామంతో ఏమో ఈ యొక్క బోరేసి దాంట్లో మోటార్ ఫిట్ చేసినప్పుడు అది ఆన్ చేస్తే లోపలికి వెళ్ళి నీళ్లు గుంజేటువంటి నిరంతరంగా వచ్చేటువంటి ఈ బాహ్యాభ్యంతర విషయాక్షేపం ఏం చేస్తుంటది అంటే ఒక్కొక్క అంతస్తు ఇట్లా మనం మెట్లు ఎక్కుతున్నట్టుగా ఏ రకంగా పోతుంటామో ఆ రకంగా మనం ఏ ఇంద్రియాలతో మీద అయితే ఆధారపడి ఈ జీవితాన్ని గడుపుతున్నామో ఆ ఇంద్రియాల ఉపయోగాన్ని చేయకుండా, ఇంద్రియాలను ఉపయోగించుకోకుండా, ఇంద్రియాల అవసరమే లేకుండా మన జీవితంలో ఏ కొదవ లేనట్లుగా జీవించడం. దీని అభిప్రాయం ఏంటంటే
పని వాళ్ళ మీద ఆధారపడి ఈ శ్రీనివాస్ గారు చేసేది ఎక్కువ శాతం అదే. ఏంటంటే వాడు పనివాడు వచ్చిందో సరే వాడు రాకపోతే నేను చేసుకుంటాను. ఇది స్వామిత్వ భావం. ఆత్మకు ఇంద్రియాల అవసరం లేకపోవడం, లేకపోవడం కాదు, ఆత్మకు ఇంద్రియాల ఉపయోగించుకోకపోవడం. ఇంద్రియాలను ఉపయోగించుకుంటే బానిస, ఇంద్రియాలను ఉపయోగించుకుంటే బానిస. ఇంద్రియాలు లేకుండా కూడా ఇంద్రుని స్థితిలో ఉంటే ఆత్మభావం, స్వామిత్వ భావం, సాక్షాత్కార స్వరూపం. ఈ బాహ్యాభ్యంతర విషయాక్షేపి ఆ యొక్క రహస్యాన్ని గుర్తుంటుంది. ఇప్పుడు వీళ్ళు చేయించేటువంటి, నేను ప్రభాకర్ గారు అడుగుతున్నారు, మేము సరిగా చేస్తున్నామా అని చెప్పేసి. సరిగా చేయట్లేదు. ఇదివరకు చేసేవారు, మర్చిపోయారు. ముని గారు ఇదివరకు బాగా చేయించేవారు. ఉయ్యాల ఊపుతూ తీసుకుంటూ వదులుతూ బయటకు వదిలేయాలి. బయటకు వదిలేసినటువంటి శ్వాస మళ్ళీ ఇక ఆగలేక లోపలికి వస్తుంటే ఇంకా బయటకు వదిలేయాలి. ఆ బయటకు వదిలేనప్పుడు ఇంక కొద్దిసేపు ఆపుతుంటది, ఇంకా బయటకు వదిలేయాలి. ఈ రకంగా 2-3 సార్లు చేస్తుంటే ఒక్కొక్క ఇంద్రియం వాటి యొక్క ఉపయోగం లేకుండా జీవాత్మ పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉంటాడు. ఇది ధారణ ప్రక్రియలో తెలుస్తుంటది. ధారణ ప్రక్రియలో ఇది ఎదురెదురుగా కూర్చుంటే వస్తుంటది. ఈ మొత్తం శరీరం అంతా ధారణ చేస్తున్నప్పుడు ధారణ గురించి చెప్తున్నాడు. ఏంటంటే పతంజలి మహర్షి తత్ర ప్రత్యేకత, ఇక ధ్యానం. ఈ ధారణ తర్వాత ధ్యాన స్థితి అనేది వస్తుంటది. ధారణ చేసిన తర్వాతనే ధ్యాన స్థితి వస్తుంటది. కాబట్టి ఏకతానత నిరంతరంగా. ఓం ఆచార్య, ఏకతానత ధ్యానం గురించి, ధారణ గురించి, యోగ్యత మనః యోగ్యతను పట్టుకునేది చేసేది. అదే ధారణ శుచి యోగ్యేషు మనః. ఈ మనస్సును శుద్ధి చేయడానికి, అలసట గొల్పించడానికి వేదంలో, అథర్వవేదంలో మనస పరిక్రమ మంత్రాలతోటి మనసును అలసట గొల్పించడం. ఈ యొక్క యోగ సూత్రంలో ఈ ధారణాసు శుచి మనః. ఆచార్య, ధారణాసు యోగ్యత మనః. అదే ధారణాసు యోగ్యత మనః. ఇప్పుడు ఈ ధారణ అనేటువంటిది ఒక శరీరం మీద ఒక స్థానం మీద ఉంచేసి ఆ యొక్క స్పందనలను పట్టుకోవడం, కారుతున్నట్టుగా, జారుతున్నట్టుగా, వేడివేడిగా, చల్లచల్లగా, వణుకుతున్నట్టుగా, కదులుతున్నట్టుగా ఈ యొక్క స్పందనలు ఏవైతే ఉన్నాయో శరీరం యొక్క అణువణువున, తద్వారా మనసును అలసట కొలిపించి ఆ మనసును నిర్వీర్యం చేయడం. మనస్సు అనేటువంటిది మన జీవితంలోకి అవసరం లేదు, రావద్దు, పక్కన పడేయాలి మనసు. ఎవరైతే ఈ ఇంద్రియాలను ఉపయోగించుకోకుండా స్వామిగా ఉంటుంటారో వారు, ఇప్పుడు ఏంటంటే ఎవరి పని వారు చేసుకుంటే, ఈ పేదరికంలో ఉన్నటువంటి భగవంతుడు ఈ పేదరికంతో నేర్పిస్తున్నటువంటిది ఏంటని అంటే, ఎంత సుఖము, ఏమంటారంటే సుఖం వస్తే ముఖం గడగా తీరదు. సంపన్నుల దగ్గర డబ్బు చాలా ఉన్నది కాబట్టి వాళ్ళు ప్రతిదానికి పని మనుషులను పెట్టుకొని వాళ్ళు సుఖపడుతుంటారు. వాళ్ళు ఆ పని మనుషులు లేకపోతే, ఒక గురువు గారు ఏమంటున్నారు అంటే, అతని పేరు కరపాత్రి. కరపాత్రి అంటే కరము అంటే చేతులు. ఆ చేతులే కరపాత్రి తర్వాత అయ్యాడు. ఒక భిక్షపాత్ర ఉండేది అతని దగ్గర. ఆ భిక్షపాత్ర పట్టుకొని భిక్షాటన చేసుకుంటూ తన సాధన చేసుకునేవాడు. ఒకరోజు నీళ్లు తాగడానికి ఆ బావిలోకి పోతే అక్కడికి ఒక కుక్కొచ్చి నీళ్లు తాగుతుంది. కుక్కొచ్చి నీళ్లు తాగితే దాన్ని చూశాడు. ఒరే కరపాత్రి, నది అతని పేరేమో ఉంది, గుర్తొస్తలేదు. నువ్వు ఇగో ఈ పాత్రను మోస్తున్నావు, ఈ పాత్రకు నువ్వు బానిస. ఆ పాత్ర లేకపోతే నువ్వు భిక్షాటన చేసుకోలేవు, ఆ పాత్ర లేకపోతే నువ్వు తినలేవు. కుక్క చూడు, నేరుగా దాంతో దానికి ఆ పాత్రను రక్షించడానికి, ఆ పాత్రను మోయడానికి, దాన్ని కడగడానికి ఇదంతా వెట్టి చాకరి అవసరం లేదు.
ఆ కుక్క నీళ్లు తాగడం అది చూసిన తర్వాత ఆ పాత్రను అక్కనే పడేసి ఎవరిచ్చినా ఏమిచ్చినా చేతులలో తీసుకుంటూ తన సాధన సాగించేవాడు కాబట్టి అప్పటి నుంచి కరపాత్రి అనబడ్డాడు. అంటే ఇది ఏంటంటే పరిగ్రహ వృత్తి, యమనియమాల్లో పరిగ్రహం అనేటువంటిది అంతా ఏది అవసరం లేదు, కేవలం ఆత్మభావంగా ఉండడం, ఈ ఇంద్రియాలను జయించడం అనేటువంటిది ఈ విధమైనటువంటి ప్రక్రియ. అందుకే ఇడా పింగళ అనేటువంటిది ఈ యొక్క నాభి క్రింది ప్రదేశం నుంచి వచ్చేటువంటి ఆ శ్వాస అనేటువంటిది వేడిగా వస్తుందా చల్లగా వస్తుందా, ఇడనాడి ద్వారా వస్తుందా పింగళ నాడి ద్వారా వస్తుందా, ఇది గమనించాల్సింది పోయి శ్వాస వస్తుందా లేదా దానికి ఏదైతే చెయ్యాలో అది చేయకుండా ఏదైతే అవసరం లేనిదో దాన్ని పట్టుకొని ఇప్పుడు ధ్యానం కేంద్రాలన్నీ వాళ్ళంతా చేస్తున్నారు. వాళ్ళ పేరు తీసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ మనకు చిక్కులు వస్తాయి. అందు గురించి ఇది యథార్థం వేరు. ప్రభాకర్ గారు అదేని చెప్పేది ప్రయత్నం చేద్దాం, వారు ఇన్ని రోజులు వచ్చి ఉంటున్నారు కాబట్టి చేయించి పంపాలని ఉన్నది. అది ఒకరితోటి సాధ్యమైతే సరే, కొన్ని రహస్యాలు మరి వారు వినలేకపోతున్నారు, మరి వినగలిగితే అవుతుంటారు. సరే, ఇప్పుడు మన ప్రకరణంలో ఈ యొక్క ధ్యానములో ఏంటంటే పరమాత్మ ఆత్మలో ఉంది. ఇప్పుడు మా దయానంద సరస్వతి తన జీవితంలో చెప్పింది ఏంటంటే, జీవితం చివరి సారాంశం చెప్పింది ఏంటంటే, ఓ పరమేశ్వర, నీవు నన్ను బాగా ఆట పట్టించావు కాబట్టి ఇక నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు ఏంటంటే, నీ సృష్టిలో ఉన్నాను, నీ ఇంటికి నేను అతిథిగా వచ్చాను, నీ సృష్టిలోకి నేను అతిథిగా వచ్చాను కాబట్టి నువ్వు నన్ను ఆట పట్టించావు, ఇక నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అక్కడ రహస్యం ఏంటంటే, మనము భగవంతుడి సృష్టిలో అతిథులుగా ఏ రకంగానైతే ఉన్నామో భగవంతుడు కూడా మన దేహంలో అతిథిగా ఉన్నాడు. ఇది ఇక్కడ సర్వభూతేషు గూఢ అనేటువంటి రహస్యం. ఈ యొక్క కపిల మహర్షి ఋగ్వేదం యొక్క 10వ మండలం 165 సూక్తం నుంచి 80 సూక్తాల వరకు అవి తీసుకొని వాటి మంత్రాల యొక్క సారాంశాన్ని సత్వర స్తమసం సమస్త ప్రకృతి మహాన్ మహతర అహంకారాత్ పంచ తన్మాత్రాన్ని ఉభయమింద్రియ మనః పురుష ఇది ఈ పురుష వరకు చెప్పిన పంచవింశతి గణ అన్నాడు. 25 తత్వములు లెక్కబెట్టి చెప్పాడు. ఇది 26వ తత్వం, ఆ ఆత్మలోనే పరమాత్మ తత్వం ఉంది అని చెప్పేసి ఇక్కడ దయానంద సరస్వతి వ్యాఖ్యానించాడు. ఈ రకంగా చెప్తున్నప్పుడు ఏమవుతుంటది అంటే, పరమాత్మ అనేవాడు ప్రతి ప్రాణి లోపల ఉన్నాడు. 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో ప్రతి ప్రాణి లోపల ఉన్నాడు. గూఢాతి గూఢం, సూక్ష్మాతి సూక్ష్మం. ఏకో వశి. ఇక ఈ విషయంలో ఇంకో కొద్దిగా ముందుకు పోతే ఏమనంటే, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఊర్లోనే ఉన్నారు, మిగతా వాళ్ళంతా శ్యామలయ్య గారు బాలరాజు గారు ఊరు వాళ్ళే కాబట్టి తొందరగా అర్థమవుతుంది. ఇంటికి ఎక్కువ మంది చుట్టాలు వస్తే ఇంటి యజమాని బయట ఉంటాడు. అది తెలిసిన వాళ్ళు అడుగుతారు, ఏమో ఎన్నెళ్ళేమో బయట నువ్వేందా అని అడిగితే, వెళ్ళే ఇంట్లోకి చుట్టాలు వచ్చారు. ఈ అనుభవం ఎప్పుడైనా వచ్చిందా లేదా? అమ్మగారు మిట్ట చూస్తుంటారు, చెప్పండి, మాట్లాడారు. అందరికీ అవుతానే ఉంటుంది ఆచార్య. చూసారా, తన విషయం మాత్రం చెప్పదు ఈ అమ్మగారు, వేరే వాళ్ళ విషయం. అవును ఆచార్య, అవుతుంది అనుభవం ఉంటానే. మరి బయట ఉంటే ఆ చుట్టాలు ఎట్లుంటారు ఆచార్య? అది లోపల ఉంటే యజమాని బయట. ఆచార్యజీ, చుట్టాలు ఎట్లా ఉంటారు ఇంట్లో? ఏర్పాట్లు చేయాలని ఆలోచనలు బయట ఉంటారు. అమ్మగారు రాజమనమ్మ గారు వినండి, మళ్ళీ చెప్పండి ప్రభాకర్ గారు. అతిథికి ఏమి ఏర్పాట్లు చేయాలనే ఆలోచనలో బయట ఉంటారు అన్నట్టు. అది ఇప్పుడు ఓం ప్రకాష్ యొక్క అనుభవం చెప్తుంది. చిన్నప్పుడు ఎంత భయం అంటే, ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఇల్లు పారిపోయేది, భోజనం చేయకపోయేది. వాళ్ళు ఇంటి పక్కలో అడిగేది, మా ఇంటికి వాళ్ళు వచ్చారు, ఉన్నారు ఎవరన్నా అంటే, ఎవరు లేరు అని అంటే అప్పుడు మెల్లమెల్లగా వచ్చి తొంగి చూసి అప్పుడు ఇంట్లోకి వచ్చారు. ఇక మా మేనమామలకి ఇట్లా ఎవరైనా వస్తే ఏమైనా అడిగితే ఏం చెప్పాలి భయం వేసేది అన్నట్టుగా. మళ్ళీ చెప్పకపోతే నామూషి అవుతుంటది అని చెప్పేసి భయంతో బయట తిరిగేవాడు.
తప్పించుకు తిరిగేవారా? అదే తప్పించుకొని తిరిగారు. కానీ ఇప్పుడు అలా అడిగేవారంటేనే ఎక్కువ ఇష్టం. మరి అదేంటో మరి భగవంతుడు ఎట్లా పెట్టారు. అయ్యా రాజమణమ్మ గారు, మీకు తెలియదా ఈ విషయం? అంటే వాళ్ళు చుట్టాలని ఇంట్లో పెట్టి బయట ఉండడం అనేది కాదు, వారి ఒక సందర్భంగా బయట నిలబడతారు ఎక్కువ శాతం. ఏంటి ఇట్లా ఉంటారు అంటే, ఇంటికి చుట్టాలు వచ్చే ఇంట్లో అంతా వాళ్ళు కూర్చున్నారు అని చెప్పేసి వస్తారన్నప్పుడు ఎదురు దీంట్లో ఉన్న రహస్యం ఏమిటి? దీంట్లో ఇప్పుడు రహస్యం ఏమిటి? ఈ రహస్యం ఏంటంటే, శ్వాస మీద ధ్యాస. బయట వాళ్ళను ఆ ఆత్మను ముక్కు దగ్గర కాపలా పెట్టిన తర్వాత వాళ్ళు చేసేది ఏమీ లేదు. లోపల ఉన్నదాన్ని బయట పెట్టిన తర్వాత వాళ్ళు చేసేది ఏమి లేదు. ఇది పట్టుకుంటున్నారా శ్రీనివాస్ గారు? మర్యాదలు ఏం లేవు. పరమాత్మ లోపలే ఉన్నాడు, నువ్వు లోపలే ఉన్నావు, అక్కడనే చూసుకోండి, బయటకి ఎందుకు వచ్చామని చెప్పడం. బయటకి ఎందుకు వచ్చాము? ఓ మాచారి, పరమాత్మ లోపలే ఉన్నాడు, నువ్వు లోపలే ఉన్నావు కదా, బయట కాపలాగా ఎందుకు వచ్చామని అర్థం ఇక్కడ. అది శ్వాస మీద ధ్యాస పెట్టే వాళ్ళు చెప్పేది ఏంటంటే, అంత లోపలే ఉన్నాడు కదా, నువ్వు బయట ఏం చేస్తున్నావు? అతిథులందరూ లోపల ఉన్నారు, లోపల మాట్లాడుకోక నువ్వు బయట నిలబడమని చెప్పడం. లోపల ఉన్న అతిథులు ఇంద్రియాలు స్వామి. మీరు చెప్పాలనుకున్నది చెప్తున్నారు. ఇంద్రియాలు లోపల కూడా పరమాత్మ ఉన్నాడు కదా, లేడా? ఇంద్రియాలకు పరమాత్మకు సంబంధం ఏంటి? ఇంద్రియాలు పరమాత్మను వెతకడానికి ఇద్దరు బయటకు వచ్చిండు. అదే ఇంద్రియాలు లోపల పోయినాక పరమాత్మ లోపల ఉన్నాడు కదా. ఉన్నాడు పరమాత్మ. మీరు చెప్పేది ఎట్లా ఉన్నదంటే, ఆత్మను బయట పెట్టేసేసి లోపల వాళ్ళని ఊదిన పెట్టినని చెప్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు అది ఎవరు తెనాలి రామకృష్ణ కథ అయితే అర్థమవుతుంది మరి ఈ సందర్భంలో. వాళ్ళు రాజుగారి ఇంట్లో పెళ్లి కార్యక్రమం గురించి అతిథులకు వస్తారని చెప్పేసి మిఠాయిలు చేసినంట, అన్ని చేసి ఆ రూమ్ నిండా ఆరబోసినంట. ఎందుకంటే డబ్బులు వేసి మూత పెడితే చెమటలు వచ్చి ఖరాబ్ అయిపోతాయి కాబట్టి ఆరబెట్టినంట. ఆరబెట్టి ఇక వాళ్ళు చేసి చెమటలతో బట్టలను తడిసిపోయి ఉన్నాయి కాబట్టి కొద్దిగా స్నానం చేసేస్తే బాగుంటుంది అని చెప్పేసి అక్కడ ఎవరైనా కాపలు పెట్టాలి. అరే రామకృష్ణ, ఇక్కడికి ఇది కొద్దిగా చూస్తుండు, గాడిదలు కుక్కలు పందులు వస్తుంటాయి అని అంటే, సరే అమ్మగారు అని అంటారు. వాళ్ళు కొద్దిసేపటికి మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత అంత చిందరవందరగా ఉండి తొక్కినట్టుగా ఇది మలమూత్రంతో కూడి ఉంటాయి. ఏందిరా ఇది రామకృష్ణ అంటే, అమ్మగారు మీరు చెప్పారు కదా కుక్కలు గాడిదలు పందులు వస్తాయి చూడమన్నారు కదా, చూశాను అమ్మగారు, వచ్చాయి అమ్మగారు. ఇప్పుడు అర్థమైందా? శ్వాస మీద ధ్యాస పెట్టడం కూడా అలాగే ఉంది అనేది. అంతే. అని ఈ ధ్యానం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇంద్రియాతీతమైనటువంటి దేహాతీతమైనటువంటి నేను దేహిని అనే దేహితత్వం తెలుసుకోవడం, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం ముఖ్య ఉద్దేశం. కానీ ఈ శ్వాస దగ్గరే కాలక్షేపంతో ఆగిపోతున్నారు. అందుకని అది యథార్థం కాదు. అడుగు ముందుకు పడతలేవు, అక్కడే ఆగిపోతుంది అంతే. ఏంటమ్మా ఎటు కాదు అంటున్నా. అది అందుకని ఇంకా మరి అక్కడ ఏంటంటే మనము గట్టిగా నిలబడి ప్రశ్నించాం అనుకోండి, ఇంకా వాళ్ళకి తెలిసిందంత వరకే కాబట్టి ఇంకా మేమైతే ఇంతవరకు చెప్పగలుగుతామని, ఇంతకు మించి మాకు తెలియదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఆచార్యజీ శ్వాసపై ధ్యాస ఉంచే అవసరం లేదనే కదా? లేదు, కానీ అక్కడే వైదికం ఋగ్వేదం చెప్తున్నటువంటిది ఏంటంటే, దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈడా పింగళ నాడుల ద్వారా సుషుమ్న వరకు, ఈ యొక్క బ్రహ్మరంధ్రం వరకు తీసుకెళ్ళాలి. వచ్చినప్పుడు బ్రహ్మరంధ్రం ఎక్కడంటే వెనకకెళ్ళి వెన్నెముక వస్తుంటుంటది. ఈ యొక్క ముక్కు చిత్రాల ద్వారా ఎక్కడైతే కలిసి ఇట్లా తిరుగుతుంటదో, ఈ రకంగా తిరుగుతుంటుంటదో, ఒక్కొక్కసారి మనము జలుబు చేసినప్పుడు ఎగసీదుతూ ఉంటుంటే ఇళ్ళకెళ్ళి పోయినట్టుగా స్పర్శ తెలుస్తుంటది కదా. ఇంకొకసారి తింటూ ఉన్నప్పుడు సరాన పడ్డప్పుడు ఆ మెతుకులు అనేటువంటి ఇళ్ళకెళ్ళి వస్తుంటే మంట మండుతుంటది, నీళ్ళు వస్తుంటాయి కదా, అవి అక్కడ
ఇక్కడ ఏదైతే కలుస్తుందో ఈ కుడి మెదడు, ఎడమ మెదడు, వెనక నుంచి చిన్న మెదడు, ఈ 3 మెదడులు ఎక్కడైతే కలుస్తుంటాయో, కిందికి వెళ్ళి వెన్నెముక ఎక్కడైతే కలుస్తుంటుంటుందో ఆ యొక్క సుషుమ్న నాడు అక్కడ ధ్యానం చేస్తే పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంటది అని చెప్పేసి దయానంద సరస్వతి ఋగ్వేదాది భాషలు స్పష్టంగా చెప్పారు. అందుకని ఇది ఇక మరి సమయం ఏమో పరిగెత్తుకుపోతుంది, చాలా అతీతమై ఉన్నది. కాబట్టి ఇంకా ఆలోచించండి, ఆలోచించి దీనిని మళ్ళీ పదే పదే వినండి. విన్న తర్వాత ఏమైనా సందేహాలు ఉంటే రేపు అడగండి, దాంట్లో మళ్ళీ తెలుసుకుందాం. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య శ్వేతాశ్వత ఉపనిషత్తులో మనము రోజు ఒక రకంగా అనుభూతులు పొందుతున్నాము. ఈరోజు 6వ అధ్యాయము. ఎన్నో మంత్రం ఆచార్య? 5వదా? 11వ మంత్రము, 11వ సంపుటంలో ఉన్నాము. దాంట్లో కూడా జీవాత్మలు ఎట్లా, పరమాత్మలు ఎట్లా అనేటువంటి లోతైనటువంటి ఆధ్యాత్మికంగా మనం వెళ్ళిపోతున్నాము. ఈ ఆధ్యాత్మిక విద్యకు అంతు ఉండదు. ఎవరైతే రోజు శ్రద్ధగా వింటారో వాళ్ళు ఒక అడుగు ముందు పడుతుంది. అడుగు ముందు పడ్డంత మాత్రాన మన పాఠాన్ని మర్చిపోవడానికి ఉండదు. ఆ విధంగా మనము శ్రద్ధగా విని తనకు తానుగా ధ్యానం చేయాల. ఉన్న విషయాలను తనకు తానుగా తెలుసుకొని తెలిసిన మందం సరే కరెక్ట్గా ధ్యానం చేస్తే అడుగులు ముందుకు పడతాయి. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నదంటే మనం అక్కడే ఆగిపోతాం. కాబట్టి ప్రతిరోజు వినాలా, లైక్ చేయాలా, షేర్ చేయాలా, సబ్స్క్రైబ్ చేయాలా, ఉన్న విషయంలో ఆంతరికంగా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చక్కగా ఆత్మ, పరమాత్మ, ప్రకృతి విషయంలో లోతైగా విషయం బోధించారు. నిజంగా నేను నా సంభాషణలో అప్పుడే చెప్పాల్సింది ఆ విషయం ఏంటంటే, జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రకృతి ఆధారంగా ఉన్నాను. ప్రకృతి లేకుండా నేను స్వతగా ఉండగలుగుతాను. మోక్షంలో ప్రకృతి లేకుండా ఉంటాను. జీవితంలో లేకుండా ప్రకృతిగా ఉంటాను. అది ముందర చెప్పాల్సింది. ఆచార్య గారు ధన్యవాదములు. నేను దాన్ని గమనించాను. తర్వాత ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వాళ్ళని కంటించగలను. ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరిది ఉంది? ఈరోజు ఒక్క నిమిషం మునిగారు. ఇప్పుడు ఈ శ్రీనివాస్ గారు చేసేది కూడా అదే పని. గురువుల దగ్గరికి పోతుంటాడు, దర్శనం చేసుకుంటాడు, దండం పెట్టుకుంటాడు, సత్సంగం విని వస్తాడు. బయటకి వెళ్ళి వస్తున్నారు, లోపలికి వెళ్ళట్లేదు. వారి దగ్గరికి వెళ్ళాలి. లోతుకు వెళ్తేనే ఆత్మ కనబడదు, కానీ ఉండదా లేదా? శ్రీనివాస్ గారు వారి దగ్గర నేనున్నా అంటున్నా, నువ్వు చూపించమంటే నేను ఏం చూపిస్తా? నిరాకార తత్వం ఆత్మ ఉన్నది కాబట్టి మాట్లాడుతున్నా. మన వెనుకనే ఉన్నాడు, అది తెలుసుకోవాలి. ధన్యవాదాలు. ఈరోజు సంధ్యాపోతన ఎవరండి? పుష్పమ్మ గారు. మీరందరూ కూడా తలుపులు మూసుకొని కూర్చుంటే ఎట్లా అమ్మా? కిటికీలు ఓపెన్ చేసుకోండి. అందరు స్పష్టంగా చూస్తున్నారు, ప్రపంచం అంతా చూస్తున్నారు. భాగ్యలక్ష్మమ్మ గారు ఉంటారు. భాగ్యలక్ష్మమ్మ గారు వైద్య సందర్భం చేయండి ప్రార్థన. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అథవైతే బ్రహ్మ సంధ్యాయిచ్చాము. అమ్మగారు కెమెరాను కొద్దిగా మంచిగా సరిగా కూర్చోండి, పైన మీరు కనపడి అట్లా. అథవైదిక బ్రహ్మ సంధ్యాయిచ్చాము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः। ॐ वाक् वाक्
ॐ प्राणाः प्राणाः ॐ चक्षुः चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ कं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वाहा ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ मृतं च सत्यं च विधातपसोऽद्य जायत ततो रात्र्या जायत ततः समुद्रो अर्णवः ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशी ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षिता दित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः दक्षिणाधीन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः प्रतीचीदिगुवर्णोऽधिपतिः वृदा कुरक्षितान्न मिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः उरुध्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः क्षमिంచాలి ॐ ध्रुवा दिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः उरुध्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः ॐ जातवेदसे सुनवामा सोममराति यतो निदहाति वेदः
सनः पर्षदति दुर्गानि विश्वा न वेवा सिन्धून् दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्छा उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरतु पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनस्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे रक्षक सच्चिदानंद स्वरूप జగతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపము మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులనిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి. హే పరమేశ్వర దయానిధి మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుము గాక. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ॐ शान्तिः 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 इति वैदिक ब्रह्म संध्यायज्ञम् आचार्य जी. ओम नमस्ते आचार्य जी. सर्वेभ्यो नमो नमः आचार्य जी. अथ शांति पाठः. అనుగ్రహించుము అనుగ్రహించుము సరే ఆచార్య జీ. ఓం द्यौ शान्तिरन्तरिक्षं शान्ति पृथिवी शान्तिरापः शान्तिवोषधया शान्ति वनस्पतया शान्तिरिश्वे देवा शान्ति ब्रह्म शान्ति सर्वं शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि. ॐ शान्ति शान्ति शान्तिः. ఇది ప్రభాకర్ గారు విశ్వమ్మ గారు వారికి శ్రీనివాస్ గారికి అది సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం పంపించండి. వారు ప్రింట్ తీసుకోండి శ్రీనివాస్ గారు. ఓం నమస్కారం గ్రూప్ లో పెడతాం. సరే